అంటే ఈ సినిమాకి పనిచేసిన రైటర్స్, ఎందుకంటే ఏదైనా ఒక సినిమా మొదలవ్వాలంటే ఒక కథ ముఖ్యం. నాతో పాటు పనిచేసిన రైటర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాయి, నా ఫ్రెండ్ సాయి అండ్ నారాయణ, అండ్ మా బాబాయ్ అరుణ్ ప్రసాద్ గారు, అండ్ ఉపేంద్ర, అజ్జు అండ్ నాగా అండ్ సూర్య. సో స్క్రిప్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి, ఎందుకంటే మోస్ట్ టఫెస్ట్ జాబ్ సినిమా ఇండస్ట్రీలో ఏదైనా ఉందంటే రైటింగ్. ఒక కథను పుట్టించడం అనేది చాలా కష్టమైన పని. సో ఆ కథ పుట్టాకే మిగతా పనులన్నీ మొదలవుతాయి. సో దానికోసం చాలా ఫైట్స్ జరుగుతాయి, చాలా సాక్రిఫైజులు జరుగుతాయి, చాలా టైం పెట్టాలి. సో దీనికోసం చాలామంది ఆ టైం పెట్టి మాతో పనిచేశారు రైటర్స్ అందరికీ థ్యాంక్స్. ఆ తర్వాత ఈ సినిమా ముందుకు తీసుకెళ్ళడానికి, ప్రొడ్యూస్ చేయడానికి వచ్చిన మా నిర్మాత సాహు గారుపాటి గారికి అండ్ సుష్మిత గారికి, వాళ్ళిద్దరికి నా స్పెషల్ థ్యాంక్స్. అండ్ సాహు గారితో ఇది నా రెండో ఫిలిం. సాహు అంటే ఈజ్ లైక్ ఫ్యామిలీ, మా ఫ్రెండ్ అని చెప్పొచ్చు. సో అంత బాండింగ్ ఫామ్ అయింది తనకి. అండ్ సుష్మిత గారు, చాలామంది నేను ఎంతోమందిని చూశాను కానీ ఆయన చిరంజీవి గారి డాటర్ అయి ఉండి ఎంత డౌన్ టు ఎర్త్, ఎంత గ్రౌండెడ్, ఎంత ఫ్రెండ్లీగా ఉంటారంటే హ్యాట్స్ ఆఫ్ టు సుష్మిత గారు. అండ్ ఆయనలాగే లేండి, మీరు స్పెషల్గా ఏం చెప్పక. సో వాళ్ళకి థ్యాంక్స్. అలాగే పనిచేసిన టెక్నీషియన్స్ అందరి గురించి నేను సక్సెస్ మీట్లో మాట్లాడతాను, బట్ పేరున సమీర్ రెడ్డి గారికి అండ్ సక్సెస్ కాంబినేషన్. ఇది మా థర్డ్ ఫిలిం, హ్యాట్రిక్ ఫిలిం, F2 అండ్ సంక్రాంతికి వస్తున్నాం అండ్ దిస్ ఈజ్ ద థర్డ్ ఫిలిం. అండ్ అలాగే ప్రొడక్షన్ డిజైనర్ ప్రకాష్ గారికి అండ్ మా ఎడిటర్ తమ్మిరాజ్ గారు. ఈరోజు ఆయన ఇక్కడ ఉన్నాం మేము, బట్ ఆయన అక్కడ రీల్స్ ఫైనల్ చేస్తూ ఉన్నారు. అండ్ ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్, అందరూ ఒకసారి తనకి క్లాప్స్ కొట్టండి. ఎందుకంటే ఈరోజు ఈవెంట్ తను ఉండాల్సిన ఈవెంట్, బట్ స్టిల్ ఓవర్సీస్కి కాపీ డెలివరీ చేయాలని చెప్పి స్టిల్ ఇంకా రీల్స్ వర్క్ చేస్తూ ఉన్నాడు తను. బీమ్స్కి థ్యాంక్ యూ బీమ్స్. అండ్ అద్భుతమైన పాటలు ఇచ్చావు, ఈ సినిమాకి ఒక ఊపు తీసుకొచ్చావు ఒక మీసాల పిల్ల అనే ఒక పాట ద్వారా. అక్కడి నుంచి మిగతా పాటలు 1 by 1 శశిరేఖ అండ్ మెగా విక్టరీ సాంగ్ అండ్ చిరంజీవి గారు వెంకటేష్ గారు కలిసిన పాట, అండ్ మోస్ట్ సర్ప్రైజింగ్ సాంగ్ ఎవరు ఊహించని ఇంకొక పాట ఈరోజే రిలీజ్ చేసుకున్నాం, అండ్ హుక్ స్టెప్ సాంగ్. బెస్ట్ ఆల్బమ్. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాంకి ఎలా మ్యూజికల్ జర్నీ స్టార్ట్ అయిందో అలాగే ఈ సినిమా కూడా మ్యూజికల్ కూడా చాలా హెల్ప్ అయింది. థ్యాంక్ యూ బీమ్స్. అండ్ అలాగే మిగతా టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, సో ఎవరైనా మర్చిపోతే వీల్ కవర్ ఇట్ అప్ ఇన్ నెక్స్ట్ ఈవెంట్. అండ్ ఇంకా స్పెషల్గా మెన్షన్ చేయాల్సింది ముగ్గురులో ఫస్ట్ నయనతార గారి గురించి మాట్లాడాలి. సో నయనతార గారి గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ చేసిన సపోర్ట్ మాకు స్ట్రైక్ వల్ల 2 నెలలు డిలే అయ్యాక కూడా, సో 1.5 month కంటిన్యూస్ డేట్స్ ఇచ్చి తన హైదరాబాద్లో స్టే చేసి తన పిల్లలతో పాటు స్టే చేసి సినిమాకి చాలా సపోర్ట్ చేసింది. థ్యాంక్ యూ నయనతార గారు, అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అంతేకాకుండా ఆవిడ 2 ప్రమోషన్స్ చేసింది మన కోసం. థ్యాంక్ యూ నయనతార గారు. స్టిల్ మీరు తను ఈరోజు అబ్రాడ్లో ఉంది, రాలేకపోయింది. యాక్చువల్గా ఈవెంట్ కూడా తీసుకొచ్చేవాడిని, బట్ ఇండియాలో లేదు. ఇండియాలో ఉంటే తప్పకుండా తీసుకొచ్చేవాడిని. సో థ్యాంక్ యూ నయనతార గారు. అండ్ ఇంకొక వ్యక్తి మా విక్టరీ వెంకటేష్ గారు. అండ్ విక్టరీ వెంకటేష్ గారు అంటే ఈజ్ లైక్ ఫ్రెండ్, గైడ్, మోర్ దాన్ ఎనీథింగ్. అండ్ మా జర్నీ ఇది టెక్నికల్గా చెప్పాలంటే ఇట్స్ మై 4th ఫిలిం వెంకీ గారు. అండ్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 5-6 years 2019 నుంచి 2026లో 4th ఫిలిం పనిచేసాం. అండ్ సో ఆయనతో నాకున్న సింక్ కానీ, ఆయనతో నాకున్న ఫ్రెండ్షిప్ కానీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. వెన్ ఎవర్ ఐ నీడెడ్ యు ఆర్ దేర్ ఫర్ మీ. అండ్ ఆయనలో ఉన్న గొప్పతనం పాజిటివిటీ అండ్ స్పోర్టింగ్ స్పిరిట్. ఇందాకే చూసాం చిరంజీవి గారి పాటకి చిరంజీవి గారి ముందు ఇద్దరం కలిసి ఎంత ఎనర్జీగా స్టెప్లు వేసామంటే హ్యాట్స్ ఆఫ్ టు వెంకీ సార్. నో వన్ కెన్ డూ దట్, నో వన్ కెన్ డూ దట్. ద ఓన్లీ వెంకీ గారు కెన్ డూ దట్. సో హ్యాట్స్ ఆఫ్